మీ స్నేక్ ప్లాంట్ చాలా హెల్తీగా కనిపిస్తుందా? చాలా హెల్తీగా ఉన్నా అది రూట్ బౌండ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? అంటే మనకి ఎక్కువ షూట్స్ వచ్చేస్తూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఏంటంటే మనం కనుక ఆ టైంలో ఇగ్నోర్ చేస్తే అది రూట్ బౌండ్ అవ్వడం వల్ల సైలెంట్‌గా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతది. మీరు ఏ ప్లాంట్‌ని అబ్జర్వ్ చేసినా సరే, అబ్బా! ఎంత బాగా పెరిగిందో సడెన్‌గా చచ్చిపోయింది అని అనుకుంటూ ఉంటాం. ఏంటి అంటే బాగా పెరగడం అంటే దానికి లోపలంతా స్పేస్ లేక అవి ఎక్కువ షూట్స్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట. సో, ఎక్కువ ప్లాంట్స్ ఒస్తాయి. అలాంటప్పుడు కనుక మనం రిపోర్ట్ చేయలేదనుకోండి, తర్వాత అది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, దీన్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలో, రిపోర్ట్ చేస్తే కనుక ఎన్ని ప్లాంట్స్ చేసుకోవచ్చో చూపిస్తాను. అయితే దాని సైన్స్ ఏంటి అనేది చూద్దాం. అంటే రూట్ బౌండరీ అనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు, మీ కుండీ అనేది లావుగా అయిపోతుందనమాట. అంటే ఇలా వెడల్పుగా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ఏసినా కూడా వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. ఎందుకనంటే లోపల సాయిల్ అనేది ఎక్కువ ఉంటది. మొత్తం అంతా రూట్సే వచ్చేస్తాయి కాబట్టి ఉండదనమాట. సో, దీన్ని మనం గనక విడదీయాలి అంటే కనుక విరిగిపోతాయి. మీరు మామూలుగా అంటే రూట్ బౌండ్ అయిపోద్ది కదా! చాలా పెద్ద ప్లాంట్ కదా! సో, మీరు దీన్ని కనుక ప్రాపర్‌గా రిపోర్ట్ చేసుకోవాలి వేరే వాటిలో అంటే దీన్ని వాటర్‌లో సోక్ చేయడం కంటే మంచి సొల్యూషన్ ఏది లేదనే చెప్పొచ్చనమాట. సో, ఇట్లా పెట్టుకుంటే కొంసేపటికి ఏమవుతుందంటే ఉన్న కొంచెం మట్టి పోయి మనకి మొక్కలనేవి విడిగా వచ్చేస్తాయి. సో, రీపోర్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే మీరు ఒక్కొక్క రైజోమ్ దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రైజోమ్స్ దగ్గర విరిగిపోయినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకనంటే స్నేక్ ప్లాంట్ అసలు చాలా ఈజీగా సర్వైవ్ అవుతూ ఉంటుందనమాట. సో, కానీ వాటిని ఏం చేస్తారు అంటే మీరు ఒకసారి క్లీన్ చేసేసుకోవడం బెస్ట్. అందుకనే సెపరేట్ చేసిన తర్వాత వాటిని నేను ఫుల్‌గా క్లీన్ చేసేస్తున్నాను. అంటే మీరు పెద్ద ప్లాంట్ ఉంటే ఇంత కష్టపడాల్సొస్తుంది. కొంచెం చిన్నదైతే మనము సింక్ కింద అట్లా పెట్టేసి కూడా క్లీన్ చేసేయొచ్చు. రైజోమ్స్ చూసారా ఎన్నున్నాయో అసల పక్క నుంచి బయటగా. నేనప్పుడు ఒకసారి ఇస్తాను ఎవరైనా అడ్రెస్ పంపిస్తే ఫ్రీగా అన్నాను కదండీ! ఈ రైజోమ్సే. అప్పుడు నేను చాలా ప్లాంట్ చేశాను. అవన్నీ మళ్ళీ మొక్కలైపోయాయి గూడా అనమాట. సో, ఇట్లాగా మీరు పార్ట్స్ కింద ముందే తీసేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఈ రూట్ బౌండ్ అప్పుడు కనుక మనం ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, చాలా రోజుల తర్వాత పార్ట్ విరిగిపోతుంది. మొక్క గూడా చనిపోతుందనమాట. వీటిని మనం బాగా తడి చేసేసాం కాబట్టి కొంతసేపు డ్రై చేసుకోవడం అనేది కంపల్సరీ. ఎందుకని అంటే స్నేక్ ప్లాంట్ అనేది సక్కలెంట్ జాతికి చెందింది కాబట్టి ఇవి వాటర్‌ని ఎక్కువ తీసుకోవు. మనం అలా తడిగా ఉండగానే వేసేస్తే ఏమవుతుందంటే అవి రాట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్ని సంవత్సరాలు పెంచిన మొక్కని చంపేసుకోలేం కదా! సో, కొంతసేపు దాన్ని ఆరబెట్టండి. నీడలో అయినా సరే ఆరబెట్టేస్తే ఏమవుతుందంటే డ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకుంటే మనకి బ్రతకడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. నెక్స్ట్ ఇది కూడా బోలెడన్ని షూట్స్ ఇస్తుందన్నమాట. మీకు ఈ ప్లాంట్‌ని కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. వేసిన తర్వాత ఇందులో నుంచి కూడా అసలు చాలా షూట్స్ వచ్చేసాయి. నాకిప్పుడు అనిపిస్తుంది అసలు యాక్చువల్‌గా క్రోకరీ వాటిల్లో వేయకూడదు. పింగాణీ కుండీల్లో స్నేక్ ప్లాంట్స్‌ని మాక్సిమం చిన్న వాటిల్లో. ఎందుకని అంటే రూట్ బౌండ్ అయినప్పుడు పగిలిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పగలగొట్టేస్తది ఇంకది. ప్లాస్టిక్‌వి అనుకోండి మనకి పగులుతాయి. బట్ అట్లాగే ఉంటది. ఇది మొత్తం పాడు చేసేస్తదనమాట. కానీ ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడం కోసం నేను ఇట్లాగా ఈ పింగాణీ కుండీలో వేశాననమాట. సో, మీరు ఎన్ని ప్లాంట్స్ కావాలనుకుంటున్నారో అన్నీ అంటే మీకు హెల్తీగా కావాలన్నవన్నీ విడిగా పెట్టేసుకోండి. ఇది మీకు రూట్స్ ఉన్నా, ఉండకపోయినా, రైజోమ్ ఉన్నా, ఉండకపోయినా, ఈవెన్ ఓన్లీ లీఫ్ ఒక్కటే ఉన్నా గూడా మీరు వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. నేను ఓన్లీ రైజోమ్స్ ఉన్నవి మాత్రం ఇట్లా పింగాణి కుండీల్లో, మంచి కుండీల్లో వేశానండి. లీవ్స్ అవి మాత్రం పైన టెర్రస్‌లో కొన్ని కుండీలుంటే వాటిలో పక్కన పక్కన గుచ్చేసాను. అవి గూడా చాలా బాగా షూట్స్ వచ్చేసాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, చెప్పేదేంటంటే స్నేక్ ప్లాంట్‌లో ఏ పార్ట్‌ని మనం అసలు పడేయనవసరం లేదు. ఏదైనా సరే పనిచేస్తుంది. ఏదైనా బ్రతికేస్తుందనమాట. సో, మన ఫ్రెండ్స్‌కి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి గూడా ఉంటుంది. ఇవైతే నాకు పడేయడానికి ఇష్టం లేదండి. బాగాలేకపోయినా గూడా అలా ఆరబెట్టి ఉంచాననమాట. అవన్నీ ఒక పార్సెల్ బాక్స్‌లో అయినా వేయొచ్చు అని చెప్పి. సో, మీరిట్లయితే రీపాట్ చేసుకోండి. బట్ రీపాట్ చేసుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సినవేంటంటే, మొక్కలు డ్రై అయిన తర్వాతే వేయాలి. అండ్ సాయిల్ ఖచ్చితంగా ఫ్రీ ఫ్లోగా ఉండాలి. ఎందుకనంటే స్నేక్ ప్లాంట్‌కి ఎక్కువ జిగురుగా ఉండి వాటర్ నించుండిపోయిందంటే గనక చనిపోతాయనమాట. అలాగే వేసిన వెంటనే ఎండలో మాత్రం పెట్టొద్దండి. ఒక 3 డేస్ వాటికి ఎండ తగలకుండా చూడండి. తర్వాత మీరు ఎండలో పెట్టినా గూడా అవి తట్టుకుంటాయనమాట. అండ్ అలాగే ఏంటంటే, మనము రీపోర్ట్ చేసాము అంటే దానికి కొత్త లైఫ్ ఇచ్చినట్టనమాట. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఎండలో పెట్టకుండా ఉంటే దాన్ని బతకడానికి, సర్వైవ్ అవ్వడానికి ట్రై చేసుకొని ఇంకా బ్రతికేస్తదనమాట.
అలాగే స్నేక్ ప్లాంట్స్ ఇప్పుడు మనం వేసుకున్నాం కదా! ఇవి మంచిగా బ్రతకాలి అంటే టిప్స్ ఏంటంటే అండి, వీటికి ఎండ చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అంటే ఎండలో పెడితే మీకు ఎక్కువ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఏంటంటే అన్నిటికంటే కూడా పర్ఫెక్ట్ ప్లాంట్ ఏంటి అంటే స్నేక్ ప్లాంటే. దీన్ని ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి చాలా ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి చాలామంది రూమ్స్‌లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఏంటంటే ఇది నీడలో కూడా బ్రతికేస్తది. కాబట్టి ఇంట్లో పెట్టుకోవచ్చు. అండ్ చూసారా నేను లీవ్స్‌ని కూడా నాకసలు పడేయాలనిపించలేదండి. అవి చూడండి డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. అయినా సరే నేను వాటిని కూడా ఆరబెట్టుకొని, ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకొని, ఆల్రెడీ వెజిటబుల్స్ ఉన్న వాటిలోనో, లేకపోతే ఆల్రెడీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్న వాటిలోనో పక్కల పక్కన గుచ్చేసాననమాట. ఎందుకంటే వాటిని పడేయడానికి కూడా నాకసలు మనసు రాలేదు. సో, వీటిని మనం సరిగ్గా కేర్ చేస్తే గనక చాలా బాగా బ్రతుకుతాయండి. ఆ పక్క నుంచి షూట్ వచ్చిన తర్వాత మనం మంచి చిన్న కుండీల్లో వేసుకొని చక్కగా క్యూట్‌గా పెంచుకోవచ్చు. చూసారా? అన్ని కుండీల్లోనూ ఆకులనైతే గుచ్చేసాను. ఇవన్నీ కూడా బ్రతికాయనమాట. సో, ఏమిటంటే స్నేక్ ప్లాంట్‌కి ఎండ బాగా కావాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ ఫ్లో సాయిల్ అయితే బెస్ట్. అండ్ నెక్స్ట్ చిన్న పాట్స్‌లో వేసుకోవాలండి. ఇది ఇంపార్టెంట్ ట్రిక్. మీరు చిన్న పాట్‌లో వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ షూట్స్ త్వరగా వస్తాయన్నమాట. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత పొడుగ్గా ఉన్నదాన్ని నాకు మట్టిలో వేయడానికి ఇష్టం లేక ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి ఏం చేశానంటే నేను దాన్ని వాటర్ ప్లాంట్‌గా పెట్టుకున్నానండి. ఈవెన్ ఇది కూడా ఇప్పటికి అంటే నేను ఈ వీడియో రూట్ బౌండ్ వీడియో చేసి ఆల్రెడీ ఒక 3 మంత్స్ పైన అవుతుందేమో అండి. అప్పటి నుంచి వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. అండ్ విత్ రిజల్ట్స్ చూపిద్దాం కదా అని చెప్పి ఇంక నేను కూడా ఆగిపోయాను అనమాట. ఎట్లాగో లేట్ అయింది కదా! మనం వేసినవి రిజల్ట్ కూడా చూస్తే వీళ్ళు కూడా చేస్తారంటే వీటికి మళ్ళీ షూట్స్ వచ్చేసాయి అని చెప్పేసి ఉంచాను. అండ్ ఈ వాటర్‌లో పెట్టిన స్నేక్ ప్లాంట్ కూడా ఎంత బాగా బ్రతికిందంటే దాంట్లో నుంచి కూడా షూట్స్ వచ్చాయి నాకసలు. నేను షాక్ అయ్యాననమాట. ఇదైతే నేను ఇంట్లోనే పెట్టుంచాను. ఎట్లాంటి ఎండలోనూ పెట్టలేదసలు. సో, ఇంట్లోనే కార్నర్‌లో పెట్టాననమాట. అది చాలా మంచిగా సర్వైవ్ అవుతుంది. అంటే మన ప్లాంట్ ఆల్రెడీ పెరిగిపోయి కొంచెం అంటే సర్వే అయ్యి మంచిగా ముదురు మొక్కలా అయిందనుకోండి, దాంతో మనం ఏం చేసినా మిగతావి కూడా అలాగే బ్రతుకుతాయి. అంటే అది నా అభిప్రాయం అనమాట. నేను టెస్ట్ చేసిందది. సో, చూడండి ఇది అసలు ఎంత పొడవుగా ఉన్నాయి ఆకులు. ఇంట్లో పెట్టాను. అసలు ఒక కార్నర్‌లో పెడితే కిచెన్‌లో కార్నర్ అంతటికి ఇది చాలా మంచి లుక్ ఇచ్చిందనమాట. సో, మీరు కావాలంటే ఇంట్లో పెట్టుకోండి, లేదంటే టెర్రస్‌లో పెట్టండి. ఎక్కడ పెట్టినా ఈ ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇప్పుడైతే రిజల్ట్స్ చూద్దాం చూడండి. ఒక్క లీఫ్ గుచ్చాను ఆ చివర. ఇట్లా క్రాస్‌గా ఉన్న లీఫే మనం గుచ్చింది. అది మనం గుచ్చింది. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయి తెలుసా? ఇవన్నీ కొత్తవి. జస్ట్ ఒక్క లీఫ్ నేను ఊరికే అది కూడా క్రాస్‌గా ఉంది చూడండి గుచ్చేసి వదిలేసానప్పుడు. ఇదిగోండి ఇది చూడండి. ఆ లీఫ్ ఇంత పీక్ చూపిద్దామని చెప్పాగు. ఆ పడిపోయిన లీఫ్ మనం నాటింది. ఈ 3 కొత్తగా వచ్చాయి. అబ్బా! దీంట్లో వానపాములు చూడండి ఎన్నున్నాయో కనిపిస్తున్నాయా మీకు? సన్నగా ఉన్నాయి వానపాములు. మన మట్టిలో వానపాములు ఉన్నాయి అంటే మట్టి చాలా హెల్తీగా ఉంది అని అర్థం అనమాట. అంటే అందులో ఏదైనా కూడా సర్వైవ్ అవుతుందనమాట. సో, ఇక్కడ కూడా చూడండి. ఒక ఆకు గుచ్చానంతే అందులో నుంచి షూట్స్ వచ్చాయి. అసలు అంటే నేను ఊరికే గుచ్చేసానంతే క్రాస్‌గా అట్లా ఇట్లా ఉన్నది. చూడండి అసలు లోపలికి కూడా వెళ్ళలే ఆకు అయినా దానికి కూడా రూట్స్ వచ్చేసాయి. సో, మామూలుగా అయితే స్నేక్ ప్లాంట్‌కి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదే బ్రతికేస్తది. బట్ మీకేమైనా మా మొక్కలు బ్రతకట్లేదేంటి? మీకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అని అంటే గనక నేను వీటికి యూజ్ చేసే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా పట్టదు. అలాంటివన్నీ నేను పెట్టాను. ఒకసారి మీరు కూడా వాటిని చూడండి. ఇది చూడండి అప్పుడు వేసిందే. అప్పుడు ఇది మళ్ళీ రూట్ బౌండ్ అయిపోయింది. చూసారా పార్ట్ కూడా విరిగిపోయింది అప్పుడే. పార్ట్‌ని విరగ్గొట్టుకొని మరీ వచ్చేస్తుందనమాట. ఇది కూడా అప్పుడు వేసింది. సో, మీరు కూడా ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీ స్నేక్ ప్లాంట్‌కనే కాదండి మన ఛానల్‌లో ఉన్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మీరు ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్‌కైనా కూడా యూజ్ చేయొచ్చు. లేదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ సూన్. బాయ్.